పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ప్రేమ చాలా మధురమైనది. ఆ ప్రేమ ఎంతవరకైనా తీసుకెళ్తుంది. క్రీస్తు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడో, జనుల్ని ఎంతగా ప్రేమించాడో చూపించి ఆ ప్రేమను రెండింతలుగా చేయడానికి మరణము జయించగలిగాడు ఆయన. దేవునికి స్తోత్రము. అయితే ప్రియమైన వాళ్ళారా, ప్రేమ చాలా మధురమైనది. ప్రేమ త్యాగం చేస్తుంది, ఓదారుస్తుంది, ఓర్పుతూ ఉంటుంది. ప్రేమ డమ్మం చేయదని చెప్పి 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉంటుంది. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన వాడు యేసు ప్రభు. ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే ఆదికాండము 13:10 వచనము. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనము చేయక మునుపు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. దేవునికి స్తోత్రము. దేవుని ప్రేమ ఎలా ఉందో ఒకసారి మనము పరిశీలించాలి ప్రియమైన వాళ్ళరా. దేవుని ప్రేమ ఎటువంటిదంటే నరులకి ఏది అవసరమో ముందుగానే సిద్ధపరిచాడు. అవునా కదా? నరులకి ఏది అవసరమో ముందుగానే సిద్ధపరిచాడు. అయితే అబ్రహాము, లోతు వారి మధ్య విభేదాలు వస్తుండగా వారు విడిపోయిన సమయం ఏర్పడింది. విడిపోయే సమయం వచ్చేటప్పుడు లోతు ఒక ప్రాంతం ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతం ఎలాగుందంట? చాలా పచ్చగా ఉందంట, నీరుపారు దేశం అంట. అదంతా యెహోవా తోటలాగా ఉందంట. సొదొమ గొమొరకి ఏం పేరుందండి? సొదొమ గొమొరలోను ఆ పాడి పంటలు, ఆ యొక్క అభివృద్ధి, ఆ యొక్క నీరు పారిలాగున ఆ యొక్క భూమి అంతా కూడా మంచి సారవంతంగా చేసి ఆ నేలను పండించి, ఆ నేలని జీవం ఇచ్చి, ఆ నేలలో ఏది వేసినా సరే పండిలాగున, ఆ నేలలో ఏ పంట వేసినా సరే రాణించేలాగున పండి సమృద్ధితోనూ ఆనందంతోనూ సంతోషంతో ఆ పంట చూసుకుని, ఆ పచ్చటి పొలాలు చూసుకుని, పచ్చటి పైర్లు చూసుకుని, ఆ చక్కటి సమృద్ధి చూసుకుని నరుడు ఆనందించడం కొరకు యెహోవా తోట వలె ఉందంట. ఏదో తోట వలె ఉందంట. చప్పలు కూడా దేని మహిమపరచండి. నరుడు ఆనందింప చేసే లాగున ఆ సొదొమ గొమొర ఉందంటండి ప్రియమైన వాళ్ళారు. సొదొమ గొమొర ఎలాగుందండి? దేవుని తోట అయినా ఏదోను తోట ఎలాగుందండి? ఏదోను తోటకు ఇప్పటికీ కూడా ఎవరన్నా పేరు పెట్టగలుగుతారా? ఏదోను తోట అంటే ఏదోనులోను దొరకనదంటే ఏమీ లేదు. ఏదోనులో ఏముందండి? సమృద్ధి ఉంది. మీరు ఫలించండి. ఎప్పుడైతే సమృద్ధి ఉంటుందో వారు ఫలిస్తారు. ఏదోను తోటకున్న ఆశీర్వాదం అది. సమృద్ధి ఉన్న చోట ఫలిస్తారు. సమృద్ధి ఉన్న గృహం ఏమవుతుందండి? ఫలిస్తుంది. అంతే కదండి. సమృద్ధి లేని గృహం ఏమవుతుందండి? ఫలించదు. ఎందుకని? సరిగ్గా ఆదాయం లేకపోతే, సరిగ్గా ఆహారం లేకపోతే, సరైన బట్ట, సరైన ఆధారం లేకపోతే ఆ కుటుంబంలోనూ ఏమవుతుందండి? ఏమవుతుంది? వేదన, సమస్యలు, ఒకరికి ఒకరు పడక, ఉక్రోషం వచ్చేసి ఏంటి మా పరిస్థితి ఇలా దిగజారిపోయిందని సొంత కొడుకులు, కోడళ్ళు లేదా అన్నదమ్ములు ఎవరు మాట్లాడినా సరే కోపం వచ్చేసి, మనకి ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటారు మనుషులు. ఎందుకు కోపంగా ఉంటారు? ఎందుకు వారు ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటారు? ఎందుకు వారు ఉత్తినే ప్రతిదానికి రివర్స్గా మాట్లాడతారు అని అంటే, నాకు తెలిసి సమృద్ధి లేకపోవటము. సమృద్ధి ఉండాలి. ఆ సమృద్ధి ఉంటే సుఖంగా ఉంటారని ప్రేమతో ఆలోచించిన దేవుడు సొదొమ గొమొరని ఏం చేశాడంట? ఆయన తోటలాగా మలిచాడంట. చప్పలు కొడుతుంది మేపిద్దాం. ఆయన తోటలాగా మలిచాడంట. ఫస్ట్ నరుడుగా సృజించిన తర్వాత ఏదైనా తోటలో ఉన్న మీరు ఫలించండి. ఎందుకు ఫలించండి అని చెప్పాడంటే, సమృద్ధి ఉంటేనే ఫలిస్తారు. ఏదైనా పెట్టే కదా మనము వారిని ఆకర్షించుకోగలుగుతాం. పెట్టే కదా ఎవరినైనా మనం సంపాదించుకోగలుగుతాం. ఉంటేనే కదా వారు సంతోషంగా ఉండగలుగుతారు. అనే కదా తల్లిదండ్రులు ఇప్పుడు కష్టపడుతున్నారు. ఎందుకంటే దేవుడు చాలా ప్రేమ గల దేవుడు. ఎందుకంటే ఏది కొదువు లేకుండా సమస్తం ఇవ్వాలని సొదొమ గొమొరని ఆశీర్వదించాడంటే ప్రియమైన వాళ్ళారు. ఆశీర్వదింపబడిన స్థలాన్ని చూశాడు ఎవరో? లోతు. అది ఆశీర్వాదకరంగా ఉంది, అది దీవునికరంగా ఉంది, అది యెహోవా తోట వలె ఉందంట. అది చూస్తుంటే ఇది దేవుడు తప్ప ఎవరు అంత సమృద్ధిని అక్కడ ఇవ్వలేడు. చప్పలు కూడా దేవుని మేంపరచండి. దేవుడు తప్ప అంత పచ్చదనాన్ని ఎవరు ఇవ్వలేరు. దేవుడు తప్ప ప్రాంతం అంతా ఒకే రీతిలో పండేలాగా చేయలేడు. దేవుడు తప్ప ప్రాంతం అంతా నీరు పారేలాగా, 4 మూలల నీళ్లు పారేలాగా దేవుడు ప్రేమించిన స్థలము ఎలా ఉంటుందండి? సమృద్ధిగా ఉంటుంది.
అంటే సొదొమ గొమొర్రాని దేవుడు ఏం చేశాడండి? ప్రేమించాడు. ప్రేమించినంతసేపు ఆ సొదొమ గొమొర్రాలో ఎలా ఉందంట? ఒక్కసారి ఆదికాండము 14:21లో సొదొమ రాజు మనుషులను నాకిచ్చే ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా. చాలండి. దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక, చాలా దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, సర్వ కృప కలిగిన వాడు గనక ఆ కృపతో బిడ్డలందరినీ కూడా, ఆయన నిర్మించుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించిన దేవుడు గనక, లోకమంతటిని ప్రేమించిన దేవుడు కనుక, యేసుక్రీస్తు అందరికీ ప్రభు కనుక ఆ ప్రాంతాన్ని కూడా దేవుడు దీవించాడు. ఆ ప్రాంతంలో మంచి సమృద్ధి ఉంది. ఆ రాజు సాక్ష్యం చెప్తున్నాడు. ఏ రాజు సాక్ష్యం చెప్తున్నాడు? సొదొమ రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? ఓ అబ్రహామా, ఓ అబ్రహామా, దేవుని సేవకుడైన అబ్రహామా, నువ్వు నాకు మనుషుల్ని ఇచ్చేయి చాలు, నువ్వు ఆస్తి అంతా పట్టుకెళ్ళిపో అంటే ఆస్తిని కాలదన్ని అంత సమృద్ధి సొదొమ గొమొర్రాలో ఉంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. నాకు ఆస్తి వద్దు, డబ్బు వద్దు, ధనమొద్దు, మాకు కావలసినంత ఇచ్చాడు దేవుడు. ఎంత కావలసినంత ఉందే. ఆ సమృద్ధిని చూసిన రాజు, నాకు మనుషులుంటే చాలు, ఆస్తి అక్కలొద్దు, ఆస్తి నా దాంట్లో బోలంత ఉంది, ఇంకా సంపాదించుకునేటానికి నా నేల సారం కలిగిన నేల, ఈ నేలలో ఏది వేసినా ఏది విత్తినా పండుతుంది, ఇది దేవుడు ఆశీర్వదించిన యెహోవా తోట వలె నేల, నాకు ఆస్తి అక్కలొద్దన్నాడంటే అంత సంపాదన అక్కడ ఉంది, అంత సమృద్ధి అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ విషముగా మారితే, ఆ ప్రేమ విషంగా మారితే ఒకసారి చూద్దాం. ఆదికాండం 19:24. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. దేవునికి స్తోత్రము. సొదొమ గొమొర్రాని ఏం చేశాడండి? నాశనం చేశాడండి. ఆ ప్రేమ ఏమైందండి? విషంగా మారింది. ప్రియమైన వాళ్ళారు, దేవుని ప్రేమ ఏమైందండి? విషముగా మారింది. దేవుడు ప్రేమ ఏమైపోతుందండి? విషముగా మారితే ప్రమాదం అండి. విషముగా మారడం ఏంటి? దేవుని ప్రేమ ఎటువంటి విషయం అది? ఎటువంటి ప్రమాదకరమైన విషయం అది? అది బ్రతికించలేని విషయం అంటది దేవుని ప్రేమ. ఆ ప్రేమ విషముగా మారితే అది ఎవరు కూడా బ్రతికించలేని అంట. అటువంటి విషముగా మారిపోతుంట. ద్వితీయోపదేశకాండంలోను 29:23 యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు, దానిలో ఏదియు బుట్టకయు, దానిలో ఏ కూరయు కూడా అంట మొలవకయు ఇండుట చూచి. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందండి? అక్కడ కూరలు కూడా పండమంట. అక్కడ ఏంటది? ఏం పండమండి? కూరలు వండుకోవడానికి కూరలు కూడా పండకుండా చేసాడంటండి సొదొమ గొమొర్రాను. ఎలా చేశాడండి? అక్కడ పంట తినడానికే కదండి. కూరలు అంటే దేనికండి? తినటానికి కూడా పంట పండకుండా ఆ నేలను ఏం చేశాడంటండి? ఇంకో చోట ఎలా ఉంటుందంటే ఆమోస్ 4:11 సొదొమ గొమొర్రాను ఏం చేశాడంట? బోర్లా చేశాడంట. అర్థం ఏంటండి? ఇంకా ఆ నేలలో ఏం పండడానికి లేదు, ఇంకా ఆ నేలలో ఏది ఉండడానికి లేదు, సారం లేని నేలగా చేసాడంట. అక్కడ ఏమీ పండదంట, తినడానికి తిండి ఉండదంట. ఆ నేల అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోయిందంట. అది ప్రపంచంలో ఈ భూమి మీద ఆ నేలంతా కూడా, ఆ సొదొమ గొమొర్రా ఉన్న ప్రాంతం అంతా కూడా ఎందుకు పనికిరాని ఒక స్థలంలాగా అయిపోయిందంట. ఎందుకు పనికిరాని భూమిలాగా అయిపోయిందంట. అక్కడ ఎవరు నివసించడానికి లేదు, ఎవరు ఉండడానికి లేదు. అది అసలు గుర్తింపులో లేని ఒక అడవి వలేను, ఎందుకు పనికిరాని అడవి కూడా పర్లేదు, మొక్కలు వెళ్తే జంతువులను నివసిస్తాయి, దీనికి ఆగతి కూడా లేదంట. అటువంటి దీన స్థితిలోకి వెళ్ళిపోయిందంట. దేవుని ప్రేమ విషముగా మారినప్పుడు అది బోర్లా పడిపోయి ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోయి దాన్ని బ్రతికించడానికి కూడా ఎవరో రాలేని స్థితికి వెళ్ళిపోయిందంట. ఎవరు బ్రతికించలేకపోయారంట సొదొమ గొమొర్రాని. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుని యొక్క హృదయము కఠినమవుతే, దేవుని ప్రేమ విషముగా మారితే, దేవుని హృదయము, దేవుడు ఒక్కసారిగా నిన్ను విడిచిపెడితే మనం ఏమైపోతాం? ప్రియమైన వాళ్ళారు, ఎవరు వచ్చినా కాపాడలేరు, ఎవరు వచ్చినా నిన్ను రక్షించలేరు. ఎన్ని పాకులాడినా సరే, ఎన్ని నువ్వు గోజాడినా సరే, ఎన్ని చేసినా సరే. అందుకని ఇందాక చెప్పాను నేను ఆ మాట,
నీ భర్త మారలేదని పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటారని గోజాడాలంట. గోజాడితే పని అవదో, మనం మారితే పని అవుద్ది. మన సత్యక్రియలు చూపించే పని అవుద్ది. మన మాట తీరు మారితే పని అవుద్ది. మన ప్రవర్తన మారితే పని అవుద్ది. నీ ప్రవర్తన మార్చుకుని నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలో నివసిస్తూ, దేవుడు చెప్పిన మాటల్లో నువ్వు నివసిస్తూ, దేవుడు చెప్పిన పనుల్లో నువ్వు పాలు పంచుకుంటూ, దేవునికి నువ్వు సమర్పణగా ఉండి, దేవుడు చెప్పిన ఆ యొక్క ఆదివారం మానకుండగా, విశ్రాంతి దినాన నువ్వు దొంగిలించకుండగా, దేవుడు చెప్పిన ఏ మాటను కూడా నిర్లక్ష్యపరచకుండగా, దేవుని సత్యక్రియలు చేస్తూ, దేవునితో ఉంటూ, నువ్వు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నువ్వు మాట్లాడు, అప్పుడు నువ్వు ప్రార్థించు, అప్పుడు నువ్వు మనవి చెయ్యి. నీ ప్రార్థన పాద సన్నిధిలో సఫలపరచబడుతుంటుంది. దేవుడు నీ భర్తతోనూ, నీ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యతోనూ మాట్లాడి తరిమి కొట్టాల శక్తి నీ కుటుంబానికి ప్రసాదించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మారాలి మనం, లేకపోతే ఆయన హృదయం ఏమవుతుందండి? కఠినమైపోయి, ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అండి? దేవుని ప్రేమని మనం కొలవడానికి ఉంటుందండి. దేవుని ప్రేమని వివరించడానికి ఉంటుందండి. నీ కృప ఎంత గొప్పది, మేము వివరించి తరమా అనే పాట ఉంటుందండి. అంతవంటి గొప్ప కృప కలిగిన దేవుడు, ఆయన హృదయం కఠినం అవుతే కనుక మనల్ని కాపాడడానికి ఎవరో రారంట. ఆ భూమిని కాపాడడానికి ఎవరో రాలేకపోయారు. ఇంకా దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే ప్రేమ విషయంగా మారకూడదు. అది ఎవరిదైనా సరే, ఒక స్నేహమైనా సరే, దేవునికైనా సరే, మనలో ఉన్న స్నేహాలకైనా కానీ, కుటుంబాలకు కానీ, ఆ ప్రేమ విషయంగా మారే వరకు మనం చేసుకోకూడదు. ఆయన ఆ మొలకలు కూడా రానకుండా ఆ యొక్క సొదొమ గొమొరని బోర్లా పరిచేశాడంటే కఠిన పరుడు అంటారా? మనం వద్దు ఏమంటాం చెప్పండి? అదేంటి బెదరు, ఛాన్స్ ఇస్తే బాగుండు కదా. ఏ కంపెనీకి అయినా సరే, ఏ ప్రోడక్ట్కి అయినా సరే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఏ కంపెనీకి అయినా సరే, యేసుప్రభు దగ్గర కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు రాశారు, యేసుప్రభు నీకు రాయలేదంతే. అదేంటో చెప్పనా మీకు? ఎక్స్పైరీ డేట్ ఎలా ఉంటుందో చూపించినా? ఆదికాండం 15 వచనంలో ఎక్స్పైరీ డేట్ కోసం రాశాడు. ఎక్స్పైరీ డేట్ కోసం ఉందండి బైబిల్లో. అక్రమము ఏంటంటదా? అక్రమము అది సంపూర్ణం అవ్వాలంట. ఏది? ఎక్స్పైరీ డేట్ అయ్యే వరకు నేను టచ్ చేయను అంటున్నాడు ఆయన. అబ్రహం అన్నాడంట, ప్రభువా ఎంతకాలం మమ్మల్ని ఇలా బాధ పెడతాం, మా సంతానాన్ని కొంచెం విడుదల ఇవ్వచ్చు కదా, వాళ్ళు శుభ్రంగా బతుకుతారు కదా. అది పనికిమాలోళ్ళు అందరికి ఇచ్చావు నువ్వు. ఎవరికే? పనికిమాలోళ్ళు అందరికి ఇచ్చావు. ఆ పనికిమాలోళ్ళు అందరూ ఆ తేనె పాలు ప్రవహించు దేశంలోను చక్కటి దేశంలో నివసిస్తున్నారు. మాకేంటి కర్మ? ఈ ఐగుప్తులో పడి, అక్కడ పడి నా పిల్లలు, నా సంతానం అంతానే బానిస బతకడం నాకైతే నచ్చలేదు. నీకు ఎలా నచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఏంటి? ఎవరిని? దేవాతి దేవుడితో అబ్రహాం అన్న మాట, నీ ప్రజలు, నీ సంతానం అంతా, నీ బిడ్డలంతా, నీకు పుట్టబోతున్న ఆ సంతానం అంతా 400 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉండాలా? ఏంటంత కర్మ? ఏం తప్పు చేశారు మా వాళ్ళు? ఏం పుణ్యం చేశారు వాళ్ళు? దుర్మార్గులకి ఇచ్చి 400 సంవత్సరాలు వాళ్ళకి పాపిస్టులకి ఇస్తున్నావు నువ్వు. పనికి మళ్ళీ అందరూ ఆ చక్కటి వాళ్ళు ఏం తింటున్నారో తెలుసండి? సంఖ్యాకాండం 13:23లోను వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మని కోసి దండితో 2 మోపిరి, మరియు వారి కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. దేవునికి స్తోత్రము. వాళ్ళు 2 మనుషులు మోసారంటే ద్రాక్ష గెలని, వాళ్ళు ద్రాక్ష గెల 2 మోసుకొచ్చారంటే అసలు అది ఎంతకాలం ఉంటుందంటారు? అటువంటి పంటనిచ్చేస్తే అబ్రహాంకి ఎంత సోదరం వచ్చేద్దండి. అటువంటి గెలలు తింటారు వాళ్ళు. ఉన్నవాడిని చూసి వారలేము, దాన్ని సంపాదించుకోవడం దేవుని పాదాలు పట్టుకోలేము. మీకు అర్థమవుతుందా? ఉన్నవాడిని చూసి వారలేము, దాన్ని సంపాదించుకోవడం దేవుని పాదాలు పట్టుకోలేము. సమృద్ధి ఎక్కడి నుంచి పుట్టిందని బైబిల్ చెప్తుంది. దేదోని తోటలోంచి పుట్టిందని చెప్తుంది. సమృద్ధి ఎక్కడి నుంచి పుట్టింది? ఏదోని తోటలోంచి పుట్టింది. ప్రేమ ఎక్కడ పుట్టింది? ఏదోని తోటలో పుట్టింది. అటువంటి ప్రేమ గల దేవుడు సమృద్ధి కలిగిన దేశాలని, సమృద్ధి కలిగిన పంటని, సమృద్ధి కలిగిన ఆ యొక్క పంటని ఇస్తుంటే, ఆ పంటని నువ్వేం చేస్తున్నావు? సొలొమోనుకి ఏమి ఇచ్చాడు దేవుడు? సమృద్ధి ఇచ్చాడు. సమృద్ధి ఇస్తే ఆయన ఏం చేశాడు? సొలొమోను గారు ఏమైందండి? ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను కాలంలోనంట ఆయనకి ఇచ్చిన డబ్బు ఇంకో రాజుగా ఉన్నదంటండి. ఆయనకి ఇచ్చిన సంపద ఇంకో రాజుకోలేదంటండి. ఆయన ఎంతమంది పెట్టాడండి? పెంట 1000 మంది పెంటతో జీవించాడండి. ఎంత గొప్పండి! మీకు అర్థమైందండి?
అది తొలగించుకున్నాళ్ళండి తర్వాత. దేవునికి స్వాతంత్రం చెప్పండి. అంటే డబ్బు ఎక్కువైపోతే ఏమవుతుందండి? పెంటను తెచ్చుకుంటున్నారు. ఏమవుతుందండి? సొలొమోను ఏం తెచ్చుకున్నాడండి? 1000 మంది పెంట తెచ్చుకున్నాడట. ఆ పెంటనంతా తీయడానికి దేవుని దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్నాడండి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే ఆయన రక్షించబడ్డాడు అనుకోండి. చెప్తున్నానండి, డబ్బు ఇచ్చినప్పటికి ఏమవుతుందండి? ధనం ఇచ్చినప్పటికీ దావీదు గారు ఎక్కడికి వెళ్ళారండి? మంచి యుద్ధ సూర్యుడు అని చెప్పిన తర్వాత దావీదు గారు ఎక్కడికి వెళ్ళారండి? మంచి పేరు ఇచ్చిన తర్వాత దావీదు గారు ఎక్కడికి వెళ్ళారండి? మేడ మీదకి వెళ్ళాడంట. కింద ఉండడానికి ఇష్టం లేదు ఆయనకి. ఎక్కడికి ఉంటానికే? కింద జీవించాం మనం. ఎక్కడ ఉంటాం? అదే పెద్ద ప్రాబ్లం క్రైస్తవుడికి. మన దావీదు గారు ఏం చేశారండి? మంచి పేరు ఇచ్చినా ఒప్పుకోలేపాడు. డాబెక్కి చూస్తున్నాడంటే ఇటువంటి దిక్కులు. మన డబ్బు ఎక్కిపోయిన తర్వాత ఏమవుతుందండి? దిక్కులు చూస్తాం మేము. దేవునికి భయం, మనకి ఇవ్వట్లేదని దేవుని మీద కోపం, దేవుడు ఎందుకు చేయట్లేదని బాధ తప్ప మనం దిక్కులు చూసి పరిస్థితుల్లోకి కానీ ఆ సొలొమోను లాగా పెంట కానీ పట్టుకొచ్చేస్తామని భయంతో కానీ ఇవ్వట్లేదేమన్న ఆలోచన మనకు కలుగుతుందా? కలగదు. కలిగించేలోకి ఆలోచిస్తామా? ఆలోచించాం. ఆయనేమో పెంటట్టుకొచ్చాడు, ఈయనేమో దిక్కులు చూడడం మొదలుపెట్టాడు. ఈ దిక్కులు పెంట అంతా ఎంత ప్రమాదం అండి! ఈ దిక్కులు పెంట చూడాలంటే ఆ పెంట వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆయనకి. ఈ దిక్కులు చూడడం వల్ల ఈయనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని సంగతి బైబిల్ చెప్తున్నా సరే మనకి ఎలా ఉంటుంది? డబ్బు వచ్చిన తర్వాత దేవుని ఏం చేస్తున్నారు? కొంతమంది నిర్లక్ష్యపరుస్తున్నారు. దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నప్పుడు, దేవుణ్ణి పట్టించుకోలేనప్పుడు, దేవుని యొక్క నియమాల్లో నివసించినప్పుడు ఏమవుతుందండి? దేవుని యొక్క ప్రేమ ఏమైపోతుందండి? విషముగా మారిపోతుందంట. అందుకుని అమోనీయుల కోసం మాట్లాడినప్పుడు దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడు? ఎక్స్పైరీ డేట్ ఉంది. ఏం చెప్పాడు? ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆ ఎక్స్పైరీ డేట్ ఉన్నని చేపు వాళ్ళు జోలికి వెళ్దంట. ఎక్స్పైరీ డేట్ ఉన్న వరకు కూడా అతను జోలికి వెళ్దంట. మనమేమనుకుంటాం? సమృద్ధితోనూ తొలతూగిపోతున్న వాళ్ళు చూసి మనం ఏర్చబడొద్దు అని చెప్పి బైబిల్ ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక టైం ఉంది, ఎక్స్పైరీ డేట్ వస్తుంది. దేవుణ్ణి తెలుసుకునే వరకు సమయం ఇస్తాడంట. దేవుణ్ణి తెలుసుకోలేకపోతే కనుక ఆ కాయ ఏమోవాలండి? పచ్చుకున్నని చెప్పి రాలదు. అది పండు అయిపోయిందారు దానికి అదే రాలిపోద్ది. ఆ పండు అయ్యే వరకు చూస్తాడు దేవుడు. ఆ పాపం పండి వరకు చూస్తాడు. ఆ పాపం పండిన తర్వాత ఎక్స్పైరీ డేట్ అవ్వగానే అతనే కాదు, ఆ దేశాన్ని కూడా నాశనం చేయగలుగుతాడు. ప్రేమ విషమంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమ విషమంగా మార్చబడకూడదు. ఆ దీవెన శాపంగా ఉండకూడదు. దావీదుకి దీవెన శాపంగా మారింది. దావీదుకి దీవెన ఏమైందండి? శాపంగా మారింది. ఆ శాపాన్ని నుంచి దావీదు తప్పించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఈరోజు ఆ స్థితిలో ఉంటే మనం ఆ శాపాన్ని నుంచి తప్పించుకోగలగాలి. సొలొమోను సమృద్ధి పండిన తర్వాత, సమృద్ధి వచ్చిన తర్వాత పెంటను తెచ్చుకున్నాడు. తర్వాత తెలుసుకోగలిగాడు, దేవుణ్ణి మహింపరచగలిగాడు. అనేక మంది ఈరోజు ఆయన రాసిన గ్రంథాలు చదివి మారు మనసు పొందిన ఎంతోమంది ఉన్నారు. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఎందుకంటే ఈ భూమి మీద మనుషులను ఎలా జీవించమని చెప్పాడో తెలుసండి? ఏమి తక్కువ కాకుండాను, ఏమి ఎక్కువ కాకుండాను నన్ను కొదువు లేకుండా నడిపించమన్నాడు అంటే చెప్పలు కూడా దేవుని మహింపరచండి. సొలొమోను ఏం చెప్పాడండి? బుద్ధి వచ్చిన తర్వాత ఏం చెప్పాడండి? గడ్డి తిన్నప్పుడు వచ్చిన బాధను చూశాడు. బుద్ధి వచ్చిన తర్వాత ఏం చేశాడండి సొలొమోను? బుద్ధి తెచ్చుకుని సొలొమోను, బుద్ధి తెలుసుకుని దేవుని దగ్గర ప్రార్థించిన సొలొమోను ఏమని సలహా ఇస్తున్నాడో తెలుసండి? ప్రభువా, నాకే కాదు నా తర్వాత రాబోతున్న తరానికి ఏది తక్కువ చేయొద్దు, ఏది ఎక్కువ చేయొద్దు, ఏది కావాలో అది ఇచ్చి సమృద్ధి ఇచ్చి నడిపించన్నాడంట. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఆ సొలొమోను మన పితరుడు. ప్రసంగి గ్రంథంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన చక్కటి సూచన ఇచ్చాడు. అదే నేను అనుసరిస్తున్నాను. ఏమన్నా చెప్పాడో తెలుసా? నరుడికి భూమి మీద నివసించినంత కాలము సంతోషంతోనూ సుఖంగా ఎల్లబుచ్చుట కంటే ఇంకొకటి ఏమీ కూడా నరుడికి ఇక్కడ ఏమీ లేదన్నాడంట. దేవుని చెప్పలు కూడా దేవుని మహింపరచండి. సుఖంగా వెళ్ళబుచ్చాలి. ఆ సత్యాన్ని తెలుసుకున్న మనము ఉన్నదాన్ని బట్టి తృప్తి కలిగి జీవించాలంట. ఎందుకంటే మన పితరులు ఆశీర్వాద వచనాలు పలికారు మన కొరకు. తెలుసా ప్రియమైన వాళ్ళారా? రాబోయే తరాలు, రాబోయే మనవరాళ్ళు బ్రతుకున్నంత కాలము ఏ కొదువు లేకుండా దావీదు అంటాడు, నీతిమంతుడు ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం నేను చూశాను, నా ఆయుస్సు ఉన్నంతకాలం నేను చూశాను. భిక్షమెత్తుకోవడం ఎరగమో. భిక్షమెత్తుకోనేవాడు నిన్ను నీ దేవుడు, వ్యక్తునేవాడు నీ మన దేవుడు. నిన్ను నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడు యేసుక్రీస్తు. అంచేత నీకు తగ్గు లేకుండా ఎక్కువ లేకుండా సమృద్ధినిచ్చి, సమాధానం ఇచ్చి, ప్రేమనిచ్చి, సుఖమునిచ్చి, సంతోషాన్ని ఇచ్చి, ఈ లోకంలో జీవించడానికి చక్కటి ప్రేమనిచ్చి, ఆయన కృప తోడుగా ఉంచి నడిపించే దేవుడు యేసు ప్రభు, యేసుక్రీస్తు. ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. దేవుని చప్పలు కూడా దేవుని మహింపరచండి. ఎందుకంటే ఆయన ప్రేమలోంచి మనం బయటికి రావద్దు. ఎక్స్పైరీ డేట్ ఉంది, జాగ్రత్త ప్రియమైన వల్ల. తస్మా, నిజం ప్రియమైన హెచ్చరిక ఇది. ఎందులోనే హెచ్చరిక ఉంటుంది. తస్మా జాగ్రత్త, ఎక్స్పైరీ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. దేవుని ప్రేమను కోల్పోతున్నామేమో,
దేవుని ప్రేమ నీ మీద ఎంతగా ఉందో అధికంగా ఉంది. ప్రేమ ఎంత ఉందంట? యేసు ప్రభు లోకాన్ని ఏం చేశాడంట? ఎంతో ప్రేమించాడు. సొదొమ గొమొర్రాను దేవుడు ఎంత ప్రేమించాడండి? ఎంతో ప్రేమించాడు. అయితే ఆ ప్రేమ ఏమైపోయిందండి? ఆ ప్రేమ విషమంగా మారకు మునిపే, యెహోవా దొరుకు కాలమందే, దేవుడు నీలో భక్తి నింపిన కాలమే, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నంత కాలమే, దేవుడు నీ సేవకుడు నీకు అనుగ్రహింపబడిన ఆ కాలంలోనే నువ్వు స్థిరపరచబడాలి. ఆ ప్రేమలో నువ్వు బందీ అవ్వాలి. అందుకని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తారు, పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు, పౌలు గారు చెప్తున్నారు నీకు నాకు. నువ్వు ఏమని చెప్తున్నారో తెలుసండి, పత్రికల్లో ఏమని చెప్తున్నారో తెలుసా? నేను క్రీస్తు ప్రేమకు బందీనై ఉన్నాను. క్రీస్తు ప్రేమకు పౌలు ఏమై ఉన్నాడంట? బందీ అయి ఉన్నాడు. ఆ ప్రేమలో నివసిస్తున్నాడు. ఆ ప్రేమ విషయం మారకుండా చూసుకుంటున్నాడు అంటే చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. పౌలు క్రీస్తు ప్రేమ, పౌలు మీద ఉన్న ప్రేమ విషమంగా మారకుండా సత్క్రియలకు అలవాడే దేవుడు చెప్పిన మాటల్లోనూ దేవుని ప్రేమలో బందీ అయి ఉన్నాడు తప్ప దేవుని ప్రేమ పౌలు మీద విషమంగా మారకుండా ఆయన పరుగు కడముట్టించాడంట. చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. దేవుడు ఒకటే మాట చెప్పండి, అన్యుల దగ్గరికి వెళ్ళి నీ యొక్క వెలుగును ప్రకాశింప చేయమన్నాడు. ఈరోజు నీ సత్క్రియల వల్ల నీ వెలుగును ప్రకాశింప చేయగలుగుతావు. అది చేసి నువ్వు దేవుడిని ఏది అడిగినా ఇవ్వగలుగుతాడు. నీలో లోపం లేనంతసేపును ఆ అమోలీలో అక్రమం పండే వరకు కూడా ఆ ప్రేమను ఉంచాడు. ఇయ్యాల కాదు రేపు, రేపు కాకపోతే ఎల్లుండా, సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఏదో ఒక సంవత్సరం నా వైపు చూస్తారవా ప్రజలు. నా చేతులతో నిర్మించుకున్న అమోనీయులు నాశనం అయిపోకూడదని, అమోనీయులు నాశనం అయిపోకూడదని, మోయాబీలు నాశనం అయిపోకూడదని, ఈ ప్రపంచం నాశనం అయిపోకూడదని దేవాతి దేవుడు మన యేసుక్రీస్తు మన ప్రభులు వారు రోజు రోజుకి కూడా ఎంతో కొంతమంది మారతారు, ఎంతో కొంతమంది రక్షించబడతారు, ఎంతో కొంతమంది నా వైపు చూస్తారని ఈ ప్రపంచాన్ని ఇంకా నాశనం చేయకుండా, ఈ భూమిని ఇంకాను నశింప చేయకుండా, ఈ ప్రజలందరినీ కూడా నశింప చేయకుండా ప్రజలందరినీ కాపాడుకుంటూ వస్తున్న మన దేవుని కృప మన మీద నిత్యము ఉన్నది కనుక ఆ కృప మన మీద ఉన్న కృప, ఆ ప్రేమ విషముగా మారకుండా మనందరం కూడా ముందుగానే ఆయన నిర్మించిన ఆ యొక్క రాజ్యాన్ని మనం సంపాదించుకోమని మత్తయి సువార్త దీయక్కలదు కానీ 25:34లో నా తండ్రి ఆశీర్వదించబడిన ఆ రాజ్యంలో మీరు స్వతంత్రించుకోవడానికి ప్రియులారా సిద్ధం కాండి, మీరు స్థిరమైన మనసు కలిగి జీవించండి అని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. మీరు స్థిరమైన మనసు కలిగి దేవుని ప్రేమలో బందీగా మారితే దేవుని ప్రేమ విషయంగా మారకముందే పౌలు వరే ఆయన ప్రేమను మనము సంపాదించుకుందాం. ఆయన ప్రేమలోనే మన కడ వరకు జీవిద్దాం. స్థిరమైన మనసులు కలిగి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుని ప్రేమలో నేను నివసిస్తాను ప్రభా, దేవుని ప్రేమలో నేను బందీనై ఉంటాను ప్రభా అని ప్రార్థన చేసుకుందాం.